అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంతమంది ఇంట్లో ఉండగా ఎవరో వచ్చి గొడవ చేయడం ఏమిటి? పోలీసులు వచ్చి నా అర్జున్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఏమిటి? వెళ్ళండి, అందరూ వెళ్ళి నా అర్జున్ తీసుకురండి, లేకపోతే నా కంటికి కనిపించకండి. వెళ్ళండి వెళ్ళండి. నాయన పోయినాడమ్మమ్మా, బావన్ తీసుకొస్తున్న బిడ్డ అని ఫోన్ చేసి చెప్పిండు. నడవాలుడు అరే ఇంత చిన్న విషయానికి గంట పరేషాన్ అవుతావా? నేను చూసుకుంటా చెప్పినా కదా. నడవాలుడు నడు. ఇంకా దిష్టి బొమ్మల్లా ఇక్కడ నిలబడ్డారే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావా అర్జున్, అర్జున్ 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 అర్జున్, నీకేం కాలేదు కదా? నా అర్జున్కి ఏం కాలేదు కదా? ఒరే నాన్న, ఏమిట్రా ఇది? ఏమిట్రా? నీ గురించి అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నా అర్జున్ పల్లెత్తు మాట్లాడడానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? నా అర్జున్ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలి? అరే గసంటదేం లేదాత, వాళ్ళు ఎవరో పగలగాళ్ళు. రేయ్, ఎన్నాళ్ళు మీ బంగారం గొప్పదని గొప్పలు చెప్పుకుంటారా? వీడి ఎన్నాళ్ళు మీరు అనుకున్నట్లు 24 క్యారెట్ల మేలిం బంగారం కాదు, కల్తీ బంగారం. మీరు ఎంత కవర్ చేసినా వీడి చేసిన ఘనకార్యాన్ని బయట వాళ్ళు కవర్ చేయర్రా. అరే అన్నా ఇప్పుడేమైంది? మరి లేకపోతే వీడిని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఎందుకే విడిపించుకొచ్చావు? చూడు ఇందిరమ్మ, నువ్వనుకుంటున్నట్టు వీడు మునపటి అర్జునుడు కాదు. ఇప్పుడు కనిపించిన ఆడపిల్ల ప్రతిదాని వెంట పడే రొమాంటిక్ కృష్ణుడు. ఎరటవర్, మీ సారు రాముడు ఏకపత్ని వ్రతుడు అన్నావు కదా, మరి ఇదేంట్రా? రోడ్డును పోయే ప్రతిదాని వెంట పడుతున్నాడు. చలుకో, నా బావ దానెంట పడుడైంది, గదే నా బావ ఎంట పడిందేమో. మీ లెక్కే గా దిమాక్ లేనోళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడిననే కదా 4 ఇచ్చిన. అసలు నా బావ ఒంటి మీద చేయనికి చూసినందుకు చంపకుండా వదిలేసిన చూడు, గదే నేను చేసిన తప్పు. ఒరే అర్జున్, నీ గురించి వాళ్ళందరూ ఇలా మాట్లాడుకోవడం ఏంట్రా? నా అర్జున్ ఏ తప్పు చేయను. నా అర్జున్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పు చేశాడని మాట్లాడినా నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. లోకమంతా కోడే కూస్తుంటే నా మనవడు మచ్చలేని చంద్రుడు అని మాట్లాడతావేంటి? కొంచెం బుర్ర ఉండాలి మాట్లాడేటప్పుడు. మన వాడి చేసిందేం చిన్న కనకార్యం కాదు, కిడ్నాప్ అంట.
శేఖర్, నోటుకొచ్చినట్టు మాట్లాడుకురా. నూతిలో కప్పకేం తెలుస్తుంది బయట ప్రపంచం? ఇంకాసేపు ఆగు. కాసేపు ఆగితే నీ మనవడు చేసిన ఘనకార్యం ఫ్లాష్ న్యూస్ లో వచ్చేస్తుంది. జీవకైనా హాని తలపెట్టని నా అర్జున్ అంత పెద్ద పని ఎలా చేస్తాడు? అబద్ధం, అంత అబద్ధం. నేను కూడా జనాలకి అది చెప్పాను ఇందిరమ్మ. రాజశేఖర్ అల్లుడికి ఈ రవిశేఖర్ మేనల్లుడికి కిడ్నాపులు చేసే కర్మ పట్టలేదు అని. వాళ్ళు నమ్మితేనా? నమ్మలా. జనాలు నమ్మక్కర్లేదురా, నేను నమ్ముతున్నాను. మన డబ్బు మనం కొట్టుకోవడం మామూలే కదా. డాడీ, ఇంటి పరువుని బజార్న వేయకండి. వాళ్ళేదో తొందరపడి మన ఇంటికొచ్చారు. ఇందులో నిజమేంటో తెలుసుకొని సర్ది చెప్పాలి కాని సంతలో గోల చేసినట్టు గొంతేసుకుని అలా అరుస్తావేంటి? అది కాదమ్మా. ఎదుటి వాళ్ళ తప్పు అయితే మనం ఏమైనా సర్ది చెప్పొచ్చు, కానీ తప్పు మనదే అయినప్పుడు మనం ఏం చెప్తాం చెప్పు? అలా చెప్పడానికి మీ పెదనాన్న చంద్రంలాగా నేనేం బుర్రలేని వాడిని కాదు. ఆకలంటే జాలి పడతారు, ఆపదంటే జాలి పడతారు. కనపడ్డ ప్రతి ఆడపిల్ల కావాలంటే ఎవరు జాలి పడతారు చెప్పండి? చీచి. ఒరే అల్లుడు, ఇంటి పరువు మర్యాద పోతే పోయిందిరా, పర్వాలేదు. నీకు అమ్మాయి నచ్చితే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎవర్రా అమ్మాయి? నీ మనసుకి అంత నచ్చేసిందా? నీ అంజలిని మరిపించేంత గొప్ప అందగత్తా? రేయ్, ఎంత కష్టమైనా పర్వాలేదు, నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను. అడ్రస్ చెప్పరా? మర్యాదగా పంపించారో పంపించారు, కాదు కొడుదు అంటే లారీ మనుషుల్ని తీసుకెళ్ళైనా సరే నీ కాళ్ళ ముందు పడేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. ఒరే నాన్న, వీడు పూసే కూతులు అబద్ధం చెప్పరా. నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పు. ఇదంతా అబద్ధం చెప్పరా, అబద్ధం చెప్పు. అర్జున్, మాట్లాడరా. ఎందుకురా మౌనంగా ఉన్నావు? మాట్లాడు నాన్న, మాట్లాడు. ఏం మాట్లాడతాడు? పిచ్చోళ్ళ రోడ్ల వెంట తిరుగుతూ కనపడ్డ ప్రతి అమ్మాయిని అంజలి అంజలి అంటూ తిరుగుతున్నాడు కదా, ఇంకేం మాట్లాడతాడు? బాధల్లో ఉండేవాడిని ఓదార్చగలం కాని ఇలా బాధ్యతలు మర్చిపోయి తిరిగేవాడిని ఏం ఓదార్చగలం? మాధవి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు గురించే మాట్లాడుతున్నాను. నా కడుపున పుట్టిన వాడి గురించే మాట్లాడుతున్నాను. వీడి గురించి నలుగురు గొప్పగా చెప్పుకున్నప్పుడు ఎంత సంతోషపడ్డానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. తొందరపడి అర్జున్ సార్ని నిందించకండి. అర్జున్ సార్ ఏ తప్పు చేయలేదు, ఎప్పటికీ ఏ తప్పు చేయడు. నిజంగానే నా రాముడు దేవుడు. అవును, అర్జున్ ఎప్పుడు ఏ తప్పు చేయడు. ఇందులో ఏదో పొరపాటు జరిగింది అంతే.
అరే, కంటికి కనిపించిందైతే నమ్మరు, కనిపించిందని కూడా నమ్మరా? గదేంది గట్ల మాట్లాడతారు? కంటికి కనిపించేదంతా నిజమవుతుందా? నా అల్లుడు ముత్యాలంటాడు. ఎంతమంది ఎన్ని నిందలేసినా నేను చచ్చినా నమ్మను. కంటికి కనిపించేదంతా నిజమవుతుందా? నా అల్లుడు ముత్యాలంటాడు. ఎంతమంది ఎన్ని నిందలేసినా నేను చచ్చినా నమ్మను. దునియాలో యాడ ఎత్తికినా ఇంత మంచోడు దొరకడనే కదా నా బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. బాగుందయ్యా, ఊరందరితో గోల అయితే మీదో గోల. ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే ఇంటి ముందు నుంచోడి ఫిడేలు వాయించాడంట నీకు తక్కువ. ఇంకా చాలా ఆపండి. ఆ పని చేసేది మీరు. మీరు ఓదార్చడానికి వచ్చినట్లేదు, పుండు మీద కారం చల్లడానికి వచ్చినట్టుంది. మంచి చెప్పినా మీ కంటికి అలాగే కనిపిస్తుందమ్మా. వీడు అంజలిని మర్చిపోయి హాయిగా ఉండాలనే కదా మీ పెళ్లి కూడా వాయిదా వేసి వీడి పెళ్లి ముందు చేయాలనుకుంది. ఈలోగా వీడు ఇలా చేస్తే వీడికి ఎవడైనా పిల్లనిస్తారా? ఎవరో ఇచ్చుడేంది? నా బిడ్డని ఆ దేవుడు నా అల్లుడు కోసమే పుట్టించిండు. జలజ, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాడికి అసలు ప్రశాంతంగా వదిలేయండి, వెళ్ళిపోండి. లేదత్తయ్యా, పరిస్థితి ఇంతదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. అర్జున్ రెండో పెళ్లి చేసుకోవాలి. అంజలిని మర్చిపోయి నా కోడలు వనజని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఈ ప్రాణం ఉండగా జరగని పని. అర్జున్, నాకు కావాల్సింది కూడా అదే కదరా. అంజలిని మర్చిపోవడం ఈ జన్మ కుదరదు. అంజలి లేకపోతే అంజలి జ్ఞాపకాలతో బతుకుతాను, అంజలి గుర్తులతో బతుకుతాను. అంతేగాని అంజలి స్థానంలో మరొకరు ఊహించుకోలేను. ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు మరొకరితో పంచుకోలేను. అంజలి జ్ఞాపకాలు గుర్తులు నీకేనా, మాకు లేవా? ఉంటాయమ్మా, కానీ మీరు వారానికో నెలకో సంవత్సరానికో మర్చిపోతారు. కానీ నేను పోతే గానీ మర్చిపోలేను. అర్జున్, అర్జున్, ఇదిగో ఇలా మాట్లాడితేవనేరా నా భయం అంతా. నీకు నీ అంజలి ఎంత ముఖ్యమో నాకు నా కొడుకు అంతే ముఖ్యం రా. అర్జున్, ఒకప్పుడు నువ్వేం కోరినా తల్లిగా అన్ని నీ కాళ్ళ దగ్గరకు తెచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు కోరిన దానిని నేను తీసుకొచ్చి ఇవ్వలేను. నువ్వు చేస్తున్న పొరపాటుని ఇప్పుడు నేను సమర్థించలేను. అదే పొరపాటు నేను చేయలేనురా. నిన్ను దూరం చేసుకోలేనురా. అర్థం చేసుకోరా. చూడలుడు,
నువ్వు మంచిగా ఉండాలని ఆ ధ్యాస నుంచి బయటికి రావాలని కదా నా బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఎన్ని రోజులని అంజలి బిడ్డని ఊహించుకుంటావు? ఎన్ని రోజులని ఆ ఊహల్లోనే బతుకుతావు? నీ ప్రేమని తప్పు పట్టడం లేదు, నీ బాధని తప్పు పట్టట్లేదు. నువ్వెంత మంచినో మాకెరికే. నీ బాధని చూడలేకే కదా మేం గిదంతా చేస్తుంది. జర అర్థం చేసుకోవాలుడు. రే అర్జున్, మేమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అలాంటిది నువ్వు సంతోషంగా లేకపోతే మేమంతా చూస్తూ ఉండగలమా? నీ సంతోషమే మాకు ముఖ్యం రా. రే రాఘవ, చెప్పరా, నీ రాముడితో చెప్పరా, తన సీత మళ్ళీ తిరిగి రాదని చెప్పరా. లంకలో ఉన్న సీతనైతే తీసుకురాగలం గాని భూదేవిలో ఐక్యమైపోయిన సీతని నీ రాముడు కోసం తీసుకురాలేమని చెప్పరా. నీ రాముడు ఇంకో పెళ్లి చేసుకున్నా అందరి దృష్టిలో దేవుళ్లాగే ఉండిపోతాడని చెప్పరా. అల్లుడు నా మాట కాదనక అల్లుడు, అంతా మంచి జరుగుతుంది. బావా నిన్ను ప్రేమగా చూసుకుంటా బావా, నీ బాధని మరిపిస్తా బావా, నన్ను పెళ్లి చేసుకో బావా. రేయ్, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా ఇంతలా బతిమాలుతున్నా అర్థం చేసుకోవేంట్రా? రేయ్, పోయిన అంజలి తిరిగి వస్తుంది అనుకుంటున్నావా? అలా వస్తుందని గ్యారంటీ ఉంటే చెప్పరా, నేను కూడా మీలాగే ఎదురు చూస్తాను. వస్తుంది, నా అంజలి తప్పకుండా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందిరా చెప్పు, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. వీడిని అడిగితే కుదిరే పని కాదు. అన్నయ్య, పంతుల్ని పిలిపించండి, రేపే ముహూర్తం పెట్టించండి. నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకో. మాధవి, ఏమిటి మొండి నిర్ణయం? నాది మొండి నిర్ణయం కాదత్తయ్యా, నా కొడుక్కి మంచి జరిగే నిర్ణయం. పిల్లలు తప్పటడుగులు వేస్తే తల్లిదండ్రులు సరిచేస్తారు, కానీ అప్పుడు ఆ అవకాశం ఇవ్వలేదు నాకు వాడు. అందుకే మీరే ఆ బాధ్యత తీసుకోండి. వాడు వేసే తప్పటడుగుల్ని మీరే సరిచేయండి. మీరు తప్ప ఇంకెవరు చెప్పినా వినడు. వాడిని మీరే ఒప్పించండి. మాధవి, తొందరపడుతున్నావు మాధవి, తొందరపడుతున్నావు. ఇప్పటికే ఆలస్యం చేశానని బాధపడుతున్నానత్తయ్యా. కొన్నిసార్లు ఆలస్యమే మంచి పరిష్కారం చూపిస్తుంది మాధవి. ఆలోగా జరగరాని నష్టం ఏదైనా జరిగితే ఈ సలహాలు ఆ రోజు నా కడుపు కోతని తీర్చలేవద్దయ్యా. ఈ తల్లి బాధని, ఈ తల్లి మనసుని ఒక్కసారి అర్థం చేసుకోండి అత్తయ్యా. ఒకప్పుడు అంజలిని పెళ్లి చేసుకోవడానికి కూడా వీడు ఇలాగే మొండి చేశాడు. కానీ మన బలవంతంతోనే అంజలిని పెళ్లి చేసుకున్నాడు. అంజలిని జీవితంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడనివాడు తర్వాత అంజలే జీవితంగా బతికాడు, ఇప్పటికీ బతుకుతున్నాడు. ఈరోజు మనం తీసుకోబోయే నిర్ణయం కూడా అలాంటిదే. అంజలిని మర్చిపోవాలంటే అంజలి స్థానంలోకి వరజ రావాలి. కొద్ది రోజులు బాధగా ఉంటుంది, కానీ ఆ గాయం పూర్తిగా నయమైపోతుంది. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు అమ్మా. మాటి మాటికి మార్చుకోవడానికి నాది మనసు అనుకున్నావా, లేకపోతే మరబొమ్మ అనుకున్నావా?